చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిన నువ్వు ఇరికితే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? చేయాల్సిందంతా చేసి పక్క రాష్ట్రమోడు వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నట, నోరు అప్పగించి కూర్చోవన్నట. దొంగతనం చేస్తూనే దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడ్డది మీరే చూసిన టీవీలలో. చూసినరా లేదా? మీరు చూసినారు కదా? నిజంగా పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. నిన్నిరికిచ్చే కర్మ మాకెందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి? మాకేం పని లేకుంటున్నాము? మా తెలంగాణ మా సమస్యలు మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. రోజుకు 18-20 గంటలు పనిచేసినా సరిపోయే పరిస్థితుల్లో మేము లేవు. నీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఆ ఢిల్లీలో ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమల్ల దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టింది. ఆ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు నీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆయన ఏమంటాడు? కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాడు. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు, హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్త్రీయ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. నేను ఒక్క మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గెలిచే మెజార్టీ లేక మొన్న గోదావరిలోకి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకున్నాయా? ఎందుకు దిగిన? నువ్వు నీతిమంతునివే కదా. సత్యహరిచంద్రుని ఇంటి వెనక నీ ఇల్లు ఉన్నది కదా, మరి ఎందుకు పెట్టినావు పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు. నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్స్ అనే మా తెలంగాణ బిడ్డ ఆంగ్లో ఇండియన్ నువ్వు ఆయనకి పైసలు వేయడానికి పంపిస్తే ఆయన మొత్తం ఏసీబీ కంప్లైంట్ ఇచ్చి పట్టించింది నీ ఎమ్మెల్యేను.